హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బిగ్ బాస్ హౌస్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం ఎంతగానో అభిమానించే సెలబ్రిటీస్ ఒక పక్క, సత్తా ఉన్న సామాన్యులతో ఒక పక్క బిగ్ బాస్ హౌస్ అయితే ఈరోజు ఓపెన్ అయిపోయింది. ఇల్లు అయితే చాలా బాగుంది, చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు, చాలా పెద్దగా ఉంది. అన్ని సీజన్లతో పోల్చితే ఈ సీజన్లో ఇల్లు చాలా పెద్దగా ఉంది. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. మిరపకాయ తోరణాలతో కిచెన్ అలంకరించారు. తర్వాత ఈసారి సపరేట్గా ఏంటంటే కెప్టెన్కి సపరేట్ ఒకటి లగ్జరీ రూమ్ ఒకటి పెట్టారు. బెడ్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈసారి 2 హౌస్లు బిగ్ బాస్లో 2 కామనర్స్, ఒకటి నార్మల్ హౌస్, ఒకటేమో లగ్జరీ హౌస్, 2గా డివైడ్ చేశారు. ఇన్ని బిగ్ బాస్ సీజన్లో ఒక ఇల్లు ఉంటే ఆట చదరంగం అయింది. కానీ ఈసారి 2 ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఈసారి చదరంగం కాదు, రణరంగమే ఆట. ఫస్ట్ హౌస్ కంటెస్టెంట్గా ఫస్ట్ వెళ్ళింది అయితే తను సీరియల్ యాక్టర్ తనుజ. తను ముద్దమందారం సీరియల్ అందరికీ తెలిసే ఉంటుంది. ముద్దమందారం సీరియల్లో హీరోయిన్ తనుజ గారు ఫస్ట్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టారు. సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి తర్వాత ఫ్లోరా అన్నట్టు. తను ఎవరంటే నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ ఫ్రెండ్ ఉంది కదా, ఆశ, తను అన్నమాట. తను సెకండ్ కంటెస్టెంట్. తను నరసింహ సినిమాలో కూడా యాక్ట్ చేసిందంట. మళ్ళీ తర్వాత తను ప్రేమ కోసం మూవీతో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిందంట తెలుగు సినిమాలకి. లక్షపప్ప లంచుకొస్తావా అన్న సాంగ్లో, ఆ సాంగ్ తర్వాత తనకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయట. అన్నీ సినిమాలలో యాక్ట్ చేసిందంట. హిందీ, తమిళ్, మలయాళం అట్లా అన్నిట్లో యాక్ట్ చేసేదంట. వాళ్ళ అమ్మ వచ్చేసి టీచర్ అంట, వాళ్ళ నాన్న ఆర్మీ సోల్జర్ అట. తనకి ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అట, అందుకని తన యాక్టింగ్లోకి వచ్చిందంట. థర్డ్ కంటెస్టెంట్గా సామాన్యుడు, అదే మన అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన పవన్ కళ్యాణ్, మై ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఆల్సో. తను మొదటి సామాన్యుడిగా హౌస్లో అడుగు పెట్టాడు. తనకు వెళ్ళగానే నాగార్జున సార్ ఒక టాస్క్ ఇచ్చిండు. వాళ్ళిద్దరిలో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళిన తనుజాకి ఫ్లోరాకి వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వాలి అని చెప్పిండు. ఆ టాస్క్ ఏంటంటే వాష్రూమ్ క్లీనింగ్. వన్ వీక్ వరకు వాష్రూమ్ క్లీన్ చేయాలి. అది ఎవరికి ఇచ్చారు? ఫ్లోరాకు. మన కళ్యాణ్ ఫ్లోరాకు ఆ టాస్క్ అయితే ఇచ్చిండు. ఫోర్త్ కంటెస్టెంట్గా ఎవరు వెళ్ళారంటే మన అదే జబర్దస్త్ ఇమాన్యుయల్ ఉన్నాడు కదా, తను స్టార్ మా పరివారం ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్కి వస్తాడు. తను వచ్చిందంటే ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయితే. చాలా బాగా కామెడీ చేస్తాడు, చాలా మంచి వ్యక్తి. తను ఫోర్త్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగు పెట్టిండు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరంటే శ్రేష్ఠ వర్మ. తను కొరియోగ్రాఫర్, డాన్సర్ ఆల్సో అన్నిట్లో చేస్తుంది. తను కొరియోగ్రఫీ చేసిన బెస్ట్ మూవీస్ ఏంటంటే పుష్ప 2. తను అందులో కొరియోగ్రఫీ చేసింది, చాలా బాగా చేసింది. ఫస్ట్ శర్వానంద్ హీరో ఉన్నారు కదా, తనకి ఫస్ట్ స్టార్ట్ చేసిందంట. మళ్ళీ ఇంకొకటి తన గురించి ఏంటంటే మనకి జానీ మాస్టర్తో మధ్యలో కొద్దిగా ఇష్యూ జరిగింది అని చెప్పి అన్నారు కదా, తన గురించే తనన్నమాట. ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్. తను ఫిఫ్త్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టింది. నెక్స్ట్ 6th కంటెస్టెంట్గా మన బిందు మాధవ్ గారు అయితే వచ్చారు. 6th కంటెస్టెంట్ని సామాన్యుడి నుండి సెలెక్ట్ చేశారు. తను ఎవరో కాదు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు. అదే హరీష్ అని తన పేరు. వాళ్ళ భార్య పేరు కలుపుకొని పెట్టుకున్నాడు. తన పేరు హరీష్ అన్నమాట. తనని 6th కంటెస్టెంట్గా బిందు మాధవ్ గారు అయితే హౌస్ లోపలికి పంపించారు. 6th కంటెస్టెంట్ వచ్చేసి భరణి. 7th కంటెస్టెంట్ భరణి గారు వచ్చారు. భరణి ఏంటంటే తను ఒక చిన్న బాక్స్ తీసుకొచ్చిండు. ఆ బాక్స్ ఓపెన్ చేయమంటే స్టేజ్ మీద తను ఓపెన్ చేయలేదు. నా బాడీ పార్ట్స్ అయితే ఎలాగైతే హౌస్లోకి వెళ్తున్నాయో ఇది కూడా అలాంటిది, అందుకోసం నేను దీన్ని తీసుకొని వెళ్తానంటే నాగార్జున సార్ దానికి రిజెక్ట్ చేసిండు. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 7th కంటెస్టెంట్గా రీతు చౌదరి. తిను కూడా సీరియల్ యాక్టర్ ప్లస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది అన్నమాట. తన అసలు పేరు దివ్య అంట, తన పేరు మార్చుకుందంట. తనకు దివ్య అన్న పేరు అస్సలు నచ్చదట, అందుకని రీతు చౌదరి అనే వెళ్దాం మనం. ఓకేనా. రీతు చౌదరి గారు 7th కంటెస్టెంట్గా వెళ్ళారు. మళ్ళీ భరణి గారు ఇందాక వచ్చి వెళ్ళారు కదా, మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు తనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిళ్ళు. ఆ బాక్స్లో ఏముందంటే ఒక లాకెట్ ఉంది, ఒక చైన్, ఒక లాకెట్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూపించిన తర్వాత హౌస్లోకి పంపించిళ్ళు. 8th కంటెస్టెంట్గా భరణి గారు వెళ్ళారు. ఈ భరణి అంటే ఎవరో కాదండి, సీరియల్ యాక్టర్. తను విలన్ క్యారెక్టర్స్ చేస్తాడన్నమాట. చాలా ప్రభావమైన విలన్ క్యారెక్టర్స్ చేస్తాడు. తనంటే అసలు ఒక విలన్గానే గుర్తుపెట్టుకుంటారు ప్రతి ఒక్కరు. తను భరణి గారు. ఓకేనా. నెక్స్ట్ మన సామాన్యుడు పవన్ వెళ్ళాడు. తను 9th కంటెస్టెంట్గా పవన్ వెళ్ళాడు. తర్వాత 10th కంటెస్టెంట్గా సంజన వెళ్ళింది. తిను సెలబ్రిటీ.
11th కంటెస్టెంట్గా రాను బొంబాయికి రాను అన్న సాంగ్తో ఎంతో ఫేమస్ అయిన రాము రాథోడ్. తను ఒక డ్యాన్సర్, సింగర్. ఆయన తర్వాత తన పాట అదే ఇప్పుడు రాను బొంబాయికి రాను అన్న సాంగ్ మిస్ వరల్డ్ స్టేజ్లో ఉందంట. చాలా బాగుంది ఆ సాంగ్. ఓకేనా ఫ్రెండ్స్, తను 11th కంటెస్టెంట్గా తను హౌస్లోకి వెళ్ళిండు. 12th కంటెస్టెంట్గా దమ్ము శ్రీజ గారు వెళ్ళారు. తను పూర్తిగా జడ్జెస్ ఒపీనియన్తో జడ్జెస్ తనని సెలెక్ట్ చేసి తనని దమ్ము శ్రీజాను నవదీప్ గారు అయితే హౌస్ లోపలికి పంపించారు. తను చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంది. చూద్దాం ఎట్లా ఆడుతుందో మరి. మనం కూడా తన గురించి చాలా మాట్లాడుకున్నాం ఇదివరకు వీడియోలలో. తను బాగా షార్ప్ ఉంది. తనైతే 11th కంటెస్టెంట్గా తను వెళ్ళింది. 13th కంటెస్టెంట్గా సుమన్ శెట్టి ఎవరంటే జయం సినిమాలో నితిన్ ఫ్రెండ్ ఉంటాడు కదా ఒకతను పొట్టిగా, అతను అన్నమాట. సుమన్ శెట్టి 13th కంటెస్టెంట్గా వెళ్ళిండు. అదే 7/G బృందావనం కాలనీలా రావమ్మా పడుకోవమ్మా అని అన్నీ ఒక డైలాగ్ ఉంటుంది కదా, తనన్నమాట. తర్వాత 14th కంటెస్టెంట్గా మన కామనర్ ప్రియా వెళ్ళింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళందరికీ బాయ్.